బాలాజీ యాదవ్ గారు సార్ నమస్తే సార్ భరత్ గారు. నమస్తే. ఎక్కడ మీరు ఏ డివిజన్? బొరబండనా యూసఫ్ గూడనా? యూసఫ్ కూడా సార్, యూసఫ్ కూడా. ఓకే ఓకే. యూసఫ్ కూడా సంబంధించి మేము పనిచేసాం భరత్ గారు. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం. ఓకే, ఇంతకుముందు శరత్ గారు చెప్పినటువంటి సజెషన్స్ ని పాటించలేదు, కేటీఆర్ గారు మళ్ళీ అదే విధంగా మాట్లాడిరని అంటున్నారు. అది వాస్తవం కాదు, ఎందుకంటే ప్రెస్ మీట్ లో నేను కూడా ఉన్నాను. డెఫినెట్ గా ఒక ఎలక్షన్ కి వచ్చిన రిజల్ట్ ని ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకుంటాం. అందులో జరిగినటువంటి లోపాలు, జరిగినటువంటి పొరపాట్లు డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీగా డెఫినెట్ గా సరిదిద్దుకుంటాం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా ప్రతిసారి గెలుపు రావాల్సిన అవసరం లేదు, ప్రతిసారి ఆ ఓటమే శాస్త్రం అని కూడా అనుకోవద్దు అనేది నాకు వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే అనేక రకాల బై ఎలక్షన్ చూసినాం. మీరు ఇంతకుముందు ఓపెనింగ్ ఇంట్రడక్షన్ లో చెప్పినారు, ఏది గతంలో నంద్యాల ఎలక్షన్స్ కావచ్చు, మునుగోడు ఎలక్షన్స్ కావచ్చు, బై ఎలక్షన్ లో రిజల్ట్, తర్వాత జనరల్ ఎలక్షన్ రిజల్ట్ ఇస్ డిఫరెంట్ ఉంటుందని చెప్పేసి మీరు చెప్పినారు. మేము కూడా డెఫినెట్ గా ఈ ఎలక్షన్ శాస్త్రం కాదు, ఓటమి ఈ ఎలక్షన్ తోనే భారత రాష్ట్రం పని అయిపోయినట్టు కాదు. అంటే మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా సరే 50% ఓటు కాంగ్రెస్ కు వచ్చింది, 13%, దాదాపు 13% దగ్గర ఓట్లతో ఓడిపోయినారు. అది కదా. అండ్ మీ స్ట్రాంగెస్ట్ పాయింట్ సిటీ అసెంబ్లీ ఎలక్షన్ చూస్తే మిగతా అన్ని చోట్ల అసలు అసెంబ్లీలో 43% ఓటింగ్ వచ్చింది గ్రేటర్ హైదరాబాద్ లో. మీకు ఇక్కడ 43% ఓటు రాకపోతే మీ ఓటింగ్ పర్సెంటేజ్ మీరు 37% అని చెప్పుకుంటారు, మొత్తం 37-39. కానీ ఇక్కడ 43% ఓటింగ్ రాకపోతే బీఆర్ఎస్ బిలో 30 ఓటింగ్ వచ్చేది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో. రూరల్ ఏరియాస్ లో బిలో 30 ఉంది. కేవలం సిటీలో వచ్చిన 43%, ఎందుకంటే కాంగ్రెస్ కి ఇక్కడ 21-22 వచ్చింది. దాని సగం రావడం వల్ల 37-39 దగ్గర ఆగింది. అదర్వైజ్ రూరల్ ఏరియాస్ లో కాంగ్రెస్ 40,000, 50,000 మెజార్టీలు అన్ని మంచి మెజార్టీతో గెలిచారు. అసలు 30 లోపు ఉండేది, 30 బిలో ఉండేది. ఇక్కడ 43% ఓటింగ్ ఓన్లీ ఇక్కడ రాకపోతే. సిటీలో 15 శాసనసభ స్థానాలు ఉంటే 7 ఎంఐఎం వచ్చినవి. అదే విధంగా ఒకటి గోషామాలు రాజాసింగ్ గారికి అంటే నేను చెప్పే జిహెచ్ఎంసీ ఏరియా రంగారెడ్డి కలిపితే గనక ఒక మీకు ఇబ్రాహీంపట్నం తప్ప అన్ని వచ్చేసాయి. ఇబ్రాహీంపట్నం కూడా అది హెచ్ఎండి ఏరియా, ఇక పూర్తి జిహెచ్ఎంసీ ఏరియా కాదు. అవును సార్. అయితే ఇప్పుడు మేము కూడా ఇప్పుడు మా యూసఫ్ కూడా సంబంధించి కూడా మేము 223 మా శివప్రద్ పటేల్ గారు మేము పనిచేసాం ఇక్కడ. 223, 228, 229, 230, 231, 234 బూత్ వరకు ఒక రెండిట్లలో మేము లీడ్ వచ్చాం. మొన్న మీకు చెప్పాను జీ తెలుగులో, ఒక 2 బూత్లలో డెఫినెట్ గా మేము ఉంటుందని చెప్పి. ప్లస్ 228 బూత్ లో 2 ఓట్లు మేము ప్లస్ ఉన్నాం కాంగ్రెస్ కంటే. వాళ్ళకు వచ్చిన దానికంటే ఇంకొకటి 230లో 23 ఓట్లు ఉన్నాం. అంటే షేక్పేటలో కొన్ని ప్రాంతాల్లో మేము కొన్నిట్లలో అప్పు వచ్చిన వాస్తవం చూసి చెప్తాను నేను. ఓకే, బై ఎలక్షన్ కాబట్టి కొంత అధికార పార్టీకి ఎడ్జ్ ఉన్న మాట వాస్తవం. అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఇప్పుడు మీడియాలో చూసినాం, పత్రికలు చూసినాం, ఎన్ని రకాలుగా వాళ్ళు ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్ లెక్కనే చేసిరు. అదేవిధంగా కొంత మంత్రులు, ఎమ్మెల్యేలు లాస్ట్ రోజు వాళ్ళు 9వ తారీఖు నుంచి 10-11 మధ్యన జరిగినటువంటి రకరకాల ఏదైతే ఆ విన్యాసాలు అంతా కూడా చూసినాం. మళ్ళీ ఇప్పుడు జీ తెలుగు గారు చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా మా జరిగిన ఓటమి ఇవాళ మీరు అంటున్నట్టు కూడా ఏదో బీఆర్ఎస్ పార్టీ తీసి పార్టీ కూడా లేదు భరత్ గారు. 38% నియర్ బై 38% ఓట్లు వచ్చినాయి మాకు. 75% ఓట్లకు మీరు సాటిస్ఫై అయితే ఎట్లా? 37% ఓటుకు సాటిస్ఫై అయితే 25,000తో ఓడిపోయినా తీసిపారేటట్లేదంటే పార్లమెంట్ లో వచ్చినాయి. అరే కాదండి భరత్ గారు, ఈ 74,259 ఓట్లు కూడా తక్కువ అంటారు మరి మీరు. బీఆర్ఎస్ మీకు అసెంబ్లీలో ఉన్న బలమే జిహెచ్ఎంసీలో కదా. అయ్యో అట్లెందుకంటే ఇప్పుడు 74,000 అంటే ఎన్ని రావాలి? 40,000-50,000 ఓట్లు వస్తే బాగుండేనా? అట్లా మేము అంతా మీ ఫైట్ చేయలేదు. బీజేపీ అంత తక్కువకు పడిపోయినా 17,000 ఓట్లకు బీజేపీ పడిపోయినా మీకు 75,000 వచ్చాయి. బీజేపీ ఓటు అంత పడిపోయినా సరే 25,000 నుంచి లాస్ట్ టైం మీరు అన్న 25,000 వచ్చాయి. ఇప్పుడు 17,000కు పడిపోయినా 17,000 మీరు 75,000 వచ్చాయని సాటిస్ఫై అవుతున్నారా? జిహెచ్ఎంసీలో గతంలో 35,000 ఓట్స్ వాళ్ళు కోల్పోయినారు ఒక రకంగా చెప్పాలంటే. 35 to 40,000 పార్లమెంట్ లో బీజేపీకి 65,000 ఓట్లు వచ్చాయి ఇదే సెగ్మెంట్ లో. వాళ్ళు ఇవాళ 17,000కు పడిపోయినారు. ఓకే, నేనేమంటాను మీరు ఇంకోటి ఏంటంటే సరే ప్రచారంలో వాళ్ళు మంత్రులు వినియోగిస్తే మీరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీరేం తక్కువ చేయలే కదా. ఓకే భరత్ గారు, నేనేమంటే ఎలక్షన్స్ లో ప్రచారం, ఆ ప్రచారం ఫలితాలు, ఆ ఫలితాల తర్వాతకి రాజకీయ పార్టీలుగా చేసుకునే విమర్శ, ఆత్మవిమర్శ, అదే విధంగా లోపాలు
జరిగినటువంటి సర్దుబాట్లు ఇవన్నీ కూడా డెఫినెట్ గా రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ సైలెంట్ ఓట్ ఉందని చెప్తూ చివరికి ఎందుకు ఓటు బూత్ లో కనబడలేదు? అంటే బీఆర్ఎస్ చెప్పిన సైలెంట్ ఓట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? బీఆర్ఎస్ మళ్ళీ హైదరాబాద్ లో ఎందుకు ఓటర్ల నమ్మకాన్ని సంపాదించుకోలేకపోయింది? ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు 2 అధికారం వారికి ఉంది. వారు 9, 10, 11 తారీఖులలో వారు చేసినటువంటి ఇన్ని కాదు తల్లి. ఇప్పుడు మేము భరత్ గారు వారు ఏం చేశారు ఏంటనేది మళ్ళీ చెప్పదలుచుకోరు నేను. వారు ఎమ్మెల్యేలు, వారు మాజీ మంత్రులు, వాళ్ళ మంత్రులు, వారి కాన్వాయ్లు, వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మేము పోయి కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోవడాలు, ఒక ఓట్ల సంబంధించి ఎన్ని 1, 2, 3 ఉన్నాయి, దాంట్లో 23 ఉన్నాయని చెప్పినా పట్టించుకోకపోవడాలు, ఇదంతా ఒక భాగం. అయినా కూడా ప్రజలలో డెఫినెట్ గా ఇవాళ వీళ్ళకి కనపడకపోవచ్చు. హైడ్రా విషయంలో, పేదవాళ్ళ ఇల్లు విషయంలో, కూలగొట్టే విషయంలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. అదేవిధంగా వీళ్ళు ఈ 2 ఏళ్ల కాలంలో కొన్ని ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడం ఉన్నటువంటి పొరపాటు ఉన్నమాట వాస్తవం. ఓకే, ఎలక్షన్ రిజల్ట్ ద్వారా వాళ్ళు కొంత సంతృప్తి అయితే చెందామని నేనే కాదంటే, వారికి కూడా కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు, గెలిచేటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా శుభాకాంక్షలు. దాంట్లో మేమేం పెద్ద పంతాలకు ఏం పోట్టే. కానీ ఇలా మేమేమంటామంటే, అట్టని మీరు మీ మీద వ్యతిరేకత లేదు అంటే 74-75 వేల ఓట్లు మాకు వేసినట్టే మీ పట్ల మీరు తప్పు చేస్తున్నారని చెప్పినట్టే కదా. 17,000 ఓట్లు బీజేపీకి వేసినట్టే వీళ్ళు 17,000, 75,000 మీకు వ్యతిరేకంగా ఉన్నట్టే కదా. అంటే మీరు సరే వాళ్ళ పార్టీలో రాజకీయ పార్టీ కూడా ఉగ్రపడ్డట. నేను ఏమంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాల్సింది, ఇవాళ మీరు ఎలక్షన్ లో ఇచ్చిన హామీల పట్ల ఇవాళ మా కేటీఆర్ గారు చెప్పినారు, మాకు ఓటమి చెందవచ్చు, మాకు ఓట్లు తక్కువ రావచ్చు, అయినా కూడా బలమైన ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన హామీల పట్ల, మీరు ఇలా ఎగ్గొడుతున్నటువంటి హామీల పట్ల, అదేవిధంగా మీరు చేసేటువంటి పనుల ఇప్పుడు ఇవన్నీ ఎలక్షన్ ప్రచారంలో 6 గ్యారంటీలు అని చాలా వాడారు. దాన్ని ఏం ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళకి ఇచ్చిన సార్ ఇప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేయలేరని ఎందుకు అనుకుంటారు సార్? అంటే ఇచ్చినా ఇవ్వకుండా ఓటేశారు కదా. ఇప్పుడు మీరు అన్న మీ ప్రకారమే 6 గ్యారంటీలు అంటే దానిలో 2 గ్యారంటీలు అమలు చేసినా చాలు అని అనుకున్నారు. సన్న బియ్యము ఒకటి, రెండోది ఇంకేంది బస్ ఫ్రీ మాత్రమే ఫుల్ గా ఇంప్లిమెంట్ అయినాయి. మిగతా అయినా కాకుండా పర్లేదని అనుకున్నట్టు కదా. ఇప్పుడు సామధాన పేద దండోపాయం కూడా చేసిర్రు. సామరామరెడ్డి గారు తెలవని కాదు. ఇవాళ ఫస్ట్ ప్రచారానికి వచ్చినారు, మమతా అర్జున్ గారిని తీసుకొచ్చినారు. తదనంతరం వాళ్ళకి గిదే చెప్పకుండా ఏం చెప్తారు? మరి మీరు చేసింది ఏంది అడగరా? మా శరత్ గారు అడగరండి, మీరు ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్ చేసిరా, మీరు ఏం చేసిరా అనేది. మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ గా చేసిన ఎలక్షన్స్ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిరు, ఎన్ని రకాల ప్రభుత్వ అధికారాన్ని వాడుకున్నారు, మళ్ళీ చెప్పాలి చిత్తలు ద్వారా. ఓకే, గెలిస్తే గెలవచ్చు, మీరు 24,000తో గెలవచ్చు, మీరు జబ్బలు